చుట్టూ ఎత్తైన కొండలు, కనుచూపు మేర పచ్చదనం, నింగి నుంచి నేలకు దిగుతున్న ఆకాశ గంగను తలపించే జలపాతం. ప్రకృతే దివి నుంచి దిగికి దివి వచ్చిందని భూమిని పచ్చదనంతో నింపిందా అనిపించే అందాలు. ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ప్రకృతి అందాలు, స్వచ్ఛమైన జలపాతాలు, ఆ అడవుల్లో అందమైన వన్యప్రాణులు, ఇవన్నీ కల్లారా చూస్తూ సలేశ్వర లింగమయ్య క్షేత్రాన్ని దర్శించవచ్చు. మేం చెబుతోంది నల్లమల్ల అడవుల్లో కొలువై ఉన్న ఒక పుణ్యక్షేత్రం గురించి. ఈ దేవుణ్ణి దర్శించుకోవటానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. మీరు కూడా ఆ దేవుణ్ణి దర్శించుకోవాలని అనుకుంటున్నారా? అమర్నాథ్ యాత్రను తలపించే రీతిలో సాగే సలేశ్వర యాత్రపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై నగర కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం పరహాబాద్ చౌరస్తా నుంచి దట్టమైన అడవిలో సుమారు 20 కిలోమీటర్ల దూరంలో లోతైన కొండల మధ్య కొలువైన శివలింగాన్ని ఇక్కడి భక్తులు సలేశ్వర లింగమయ్య స్వామిగా పిలుస్తారు. నల్లమల అటవీ ప్రాంతంలో అనేక శైవ క్షేత్రాలు ఉన్నాయి. అందులో సలేశ్వర క్షేత్రానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఇక్కడ కాకతీయుల కాలం నాటి నుంచి ఉత్సవాలు జరుగుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు. పశువులు మేపుకునేందుకు వెళ్లిన చెంచులకు శివుడు కనిపించాడని, అప్పటి నుంచి ప్రతి ఏటా చైత్ర బహుళ పౌర్ణమి రోజు ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఇక ఏడాది ఏప్రిల్ 11 నుంచి 13వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. కొన్నేళ్ల వరకు సలేశ్వరుణ్ణి దర్శించుకోవాలంటే ఫరహాబాద్ నుంచి భక్తుల అడవిలో నడిచి వెళ్లేవారు. కానీ ప్రస్తుతం ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు 16 కిలోమీటర్ల వరకు వెళుతున్నాయి. అక్కడి నుంచి 4 కిలోమీటర్లు మాత్రం ప్రతి ఒక్కరూ కాలినడకన వెళ్లాల్సింది. గతంలో 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేవారు. కానీ పులుల సంచారం పెరగడంతో పాటుగా వన్యప్రాణుల సంరక్షణ పేరిట అటవీ అధికారులు జాతరను 3 రోజులకు కుదించేశారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు పచ్చని ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ నడక సాగించడం వల్ల నడచిన బడలేక కూడా ఉండదని చెప్తున్నారు భక్తులు. ఏడాదికి ఒకసారి మాత్రమే దర్శన భాగ్యం దొరికే నల్లమల సలేశ్వర లింగమయ్య కోసం భక్తులు ఏడాది పొడవునా ఎదురు చూస్తుంటారు. దట్టమైన అడవి ప్రాంతంలో కాలినడకన సాగే యాత్ర ప్రతి భక్తుడికి ఓ మధుర అనుభూతిని మిగులుస్తుంది. నల్లమల సమీపంలోని అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని అనేక గ్రామాల నుంచి భక్తులు చంద్రుడి పున్నమి వెలుగుల్లో వస్తున్న లింగమయ్య అంటూ యాత్ర సాగిస్తారు. ఎప్పుడూ బోసిపోయి ఉండే ఈ ప్రాంతం ఏడాదిలోని ఈ 3 రోజులు మాత్రం బిజీగా ఉంటుంది. అసలు శివలింగం ఎక్కడో లోతైన లోయలో, గుట్టల దారులలో ఉంటుంది. అక్కడికి పోవడం ఓ సాహసమనే చెప్పాలి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ లోయ కూడా లింగాకృతిలోనే ఉండటం. ఇక్కడ చెంచులే పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ పిల్లలు లేని వారు పూజలు చేస్తే వారికి ఖచ్చితంగా పిల్లలు పుడతారనే నమ్మకం భక్తుల్లో ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు సంచరించే స్థలం కాబట్టి జాతరకొచ్చే భక్తులు తప్పకుండా అటవీ శాఖ నిబంధనలు పాటించాలని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఇక ఈ ఉత్సవాలలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించారు. అమర్నాథ్ యాత్రను పోలినట్లు ఉండి యాత్రపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి సౌకర్యాలు కల్పిస్తే భవిష్యత్తులో పెద్ద పర్యాటక కేంద్రం అవుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సలేశ్వరం యాత్రకు సమయం ఆసన్నమైంది. ప్రతి ఏటా చైత్ర బహుళ పౌర్ణమి రోజున జరిగే ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు వేడుకలు కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి ఏడులాగా ఈ ఏడు కూడా ఈ నెల 11, 12, 13 అంటే 11వ తారీఖు 6 గంటల సమయం నుంచి పొద్దున 6 సమయం నుంచి 13వ తారీఖు 6 గంటల సాయంత్రం సమయం వరకు అనుమతి ఇవ్వబడడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఆల్రెడీ బికాస్ ఇది ఇతర డిపార్ట్మెంట్ల యొక్క కలయికతో జరగాల్సిన ప్రోగ్రామ్ కాబట్టి దీనికి సంబంధించి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ డిపార్ట్మెంటల్ రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా అక్కడ వచ్చే భక్తులకు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తగు సదుపాయాలు, ఎస్పెషల్లీ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, అలాగే బయో టాయిలెట్ సదుపాయాలు ప్రొవైడ్ చేయడానికి కలెక్టర్ గారు వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మనకి తెలిసింది ఏంటంటే సలేశ్వరం జాతర అనేది ఫిజికల్గా వెరీ స్ట్రైనింగ్ కాబట్టి చాలామంది ఇంతకుముందు టెంపరేచర్ సమ్మర్లో వస్తుంది కాబట్టి స్ట్రైనింగ్గా అనేక మందికి డీహైడ్రేషన్ ఆర్ ఇతర ప్రాబ్లమ్స్ కుదురుతాయి కాబట్టి మెడికల్ క్యాంప్స్ రాంపూర్ పెంటలో, అలాగే కింద ఇప్పుడు చెప్పుల కురువ బాటలో 2 మెడికల్ క్యాంప్స్ పెట్టి అక్కడ ఓఆర్ఎస్లు, అదర్ ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్, అలాగే ఇంపార్టెంట్ ప్లేసెస్లో అంబులెన్సెస్. బికాస్ మనం ముందు కూడా చూస్తే చాలామంది ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోయినా దేవుడిని కంపల్సరీ చూడాలని చాలామంది వచ్చి ఇబ్బంది పడడం మనం చూస్తున్నాం. కాబట్టి ఎటువంటి అనివార్య ఘటన కాకుండా అక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇంకా మెడికల్ ఎయిడ్ ఇవ్వడానికి 2 డాక్టర్లు, ఒకటి రాంపూర్ పెంట దగ్గర, ఒకటి చెప్పుల కూర దగ్గర పెట్టడం జరిగింది.